రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. ఆమేన్. రోగం లేని వారు ఎవరైనా ఉన్నారా? రోగం రానివారు, జీవితంలో రోగమే రానివారు అసలు ప్రపంచంలో ఎవరు ఉండరు కావచ్చు కదా. ఏదో ఒక సందర్భంలో చిన్నదో పెద్దదో ఏదో ఒక రోగము వ్యాధి ప్రతి మనిషికి వచ్చే ఉంటుంది. ఎందుకంటే శరీరం సామెతలు ఉన్నాయి, కొన్ని సామెతలు లోక సామెతలు కదా. ముక్కున్నంత కాలం చీముడు వస్తూనే ఉంటుందట, జలుబు అయితేనే ఉంటుందట కదా. మనం శరీరంతో ఉన్నాం కాబట్టి శరీరంలో రోగాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఎన్నో రకాల కీడులు కూడా ఎదురవుతూ ఉంటాయి. కానీ మనము నశించిపోకుండా దేవుడు కాపాడినాడు. ఈ వాగ్దానం ఏమై ఉన్నదంటే రోగశయ్య మీద వాని ఆదరించును. ఈ సంవత్సరంలో ఈ వాగ్దానం మనము స్వతంత్రించుకుందుముగాక. ఆమేన్. బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు, అతని కూడా రోగం వచ్చింది. ప్రార్థిస్తున్నాడు, దేవా నన్ను విడిపించవా, నాకు స్వస్థత ఇయ్యవా, నాకు విడుదల ఇయ్యవా, నాకు ఆరోగ్యం ఇయ్యవా. భరించలేకపోతున్నాం. మనం కూడా అడుగుతాం కదా, ఎన్నోసార్లు అడుగుతాం కదా. ప్రార్థన చేయకుండా ఎవరైనా ఉన్నారా? అనారోగ్యం వచ్చినప్పుడు పోని దానికదే వస్తుంది, దానికదే పోతుంది పో అనుకుంటామా? మనం ఎంత ధైర్యవంతులమైన అనారోగ్యం వచ్చినప్పుడు, శరీరంలో కొంత నలత వచ్చినప్పుడు, ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినా కూడా అనారోగ్యం వచ్చింది అని అంటే తప్పకుండా కొంచెం మెల్ట్ అవుతారు, కొంచెం అన్న బాధపడి ప్రార్థన చేస్తారు. ప్లీజ్ యేసయ్యా ఇంకెంతకాలం భరించాలి, నన్ను స్వస్థపరచవా అని అడుగుతారు. అట్లనే ఆ భక్తుడు కూడా, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న భక్తుడు, అతను మంచి ప్రార్థన పరుడు, భక్తి పరుడు, అనేక ఆత్మలను ప్రభు కొరకు రక్షణలోకి నడిపించిన వాడు, ప్రభు కొరకు చాలా హింసలు పడినవాడు, ఆయన కొరకు చాలా ప్రయాణాలు చేసిన వాడు. అయితే అతను దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యములు ఎన్నో చేసినటువంటి మంచి ప్రవక్త అని కూడా చెప్పుకోవచ్చు. అయితే అతను అనారోగ్యం వచ్చినప్పుడు ప్రార్థిస్తున్నాడు, నన్ను విడిపించు, నన్ను విడిపించు. అలాగా అతను 3 సార్లు ప్రార్థన చేసినాడని వాక్యం సెలవిస్తుంది. అతను ఎవరు అని అంటే పౌలు భక్తుడు. అయితే ఆ పౌలు భక్తునికి ఉన్న అనారోగ్యాన్ని బట్టి దేవా నన్ను స్వస్థపరచవా అంటే దేవుడు ఆదరణ మాటలు పలికినాడట అతనితో. ఏమని ఆదరణ? నా కృప నీకు చాలును. హల్లెలూయా. నా కృప నీకు చాలును అనే మాట మన ప్రతి అనారోగ్య సమస్యలో మనకు అది వర్తిస్తుంది. నా కృప నీకు చాలును అని ఆదరణకరమైన మాటలు దేవుడు మనతో మాట్లాడుతూ, ఇంకా అంతేకాదు, మాట్లాడమే కాదు, ఆదరించడమే కాదు, రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరచుదువు, ఆదరించెదవు, స్వస్థపరచుదువు. ఈ మాటలు, ఈ వాగ్దానాలు మనం కూడా యేసు నామం పేరిట ఈ నూతన సంవత్సరంలో స్వతంత్రించుకుందుముగాక. ఆమేన్. మనకు రోగము కలుగగా దేవుడే మనల్ని ఆదరించి స్వస్థపరచునుగాక. ఆమేన్. ఇంకొక రాజున్నాడు, ఆయనకు కూడా అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వస్తే మంచాన పడ్డాడు. అది దేని కొరకు వచ్చిందట అంటే మరణం కోసమే వచ్చింది. మరణం కోసం వస్తే దేవుడు అతన్ని స్వస్థపరిచినాడు. ఎట్లా స్వస్థపరిచినాడు అంటే, అతను ఒక మంచి భక్తిపరుడైన రాజు. మంచి సాక్ష్యం ఉంది. హిజ్కియా రాజుకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు అతను ఏడుస్తున్నాడు, గోడ తట్టు ముఖం తిప్పుకొని. ఎందుకు ఏడుస్తున్నాడు అంటే, ముందుగా ఏం జరిగిందంటే యెషయా ద్వారా వర్తమానం వచ్చింది, ఈ రోగము నీ మరణం కోసం వచ్చింది కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో అనే మాట అతనికి చెప్పబడిన తర్వాత, అతను ఎంతటి ముసలి వాళ్ళైనా, ఎంత లైఫ్ ఎంజాయ్ చేసిన వాళ్ళైనా చివరి మూమెంట్లో నువ్వు చచ్చిపోతున్నావంటే దేవుడు ఇంకా నాకు అవకాశం ఇస్తే బాగుండని ఆశ కలుగుతుంది. మరణం అనేది ప్రతి ఒక్కరికి చాలా చేదైన విషయమే కదా. ఎంత వయసులో ఉన్నవారైనా, ఎట్లాంటి వాళ్ళైనా, ఇంకా జీవితంలో ఎన్ని రకాలుగా ఓడిపోయినప్పటికీ చివరి మూమెంట్లోనైనా నేను చచ్చిపోతే బాగుండు, నేను బ్రతుకుంటే బాగుండు అన్న ఆశ ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఇక్కడ ఈయన రాజు, చాలా ఐశ్వర్యం ఉంది, మంచి ఘనత ఉంది. అతను చిటికేస్తే సైన్యం వస్తారు, అతను చిటికేస్తే సైన్యం వెళ్తారు, కూర్చోమంటే కూర్చుంటారు, నిలబడమంటే నిలబడతారు, అందరూ భయపడతారు. కుటుంబ సభ్యులే అతని అంతరంగిగా గృహంలోకి రావడానికి అనుమతి కావాలి. కొన్ని సందర్భాల్లో ఇటువంటి వర్తిస్తుంది, కొన్ని సందర్భాల్లో వర్తించదు. అయితే రాజు అంటే ఎన్ని భోగభాగ్యాలు ఉంటాయి కదా. ఇట్లాంటి స్థితి విడిచిపెట్టి చచ్చిపోతున్నాడు రాజు అంటే రాజుకు బాధ కలుగుతుంది కదా. ఏడుస్తున్నాడు, దేవ నాకు ఒక అవకాశం ఇవ్వచ్చు కదా, నేను ఎదుట ఎంత మంచిగా ప్రవర్తించినా, నేను న్యాయంగా నడుచుకోలేదా, నేను మంచి భక్తి పరుణ్ణి కాదా, దేవా నాకు సహాయం చేయవా, నన్ను బ్రతికించవా అని చెప్పేసి గోడ తట్టు ముఖం తిప్పుకొని ఏడుస్తున్నాడట. ఏడుస్తుంటే యెషయా ప్రవక్త నువ్వు చనిపోతావని ప్రవచనం చెప్పి ఇక ఆ రాజగృహంలో నుంచి బయటికి వెళ్ళి ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంటే, ఇంకా చివరి గేటు దాకా వెళ్ళకముందే దేవుని ఆత్మ మరలా యెషయా ప్రవక్తతో చెప్తున్నాడు, నీవు వెళ్ళి హిజ్కియాతో చెప్పు, హిజ్కియా ఇక చావడు. అతనికి చావడం అంటే మొత్తమే చావడని కాదు, కానీ 15 సంవత్సరాల ఆయుష్యము పొడిగిస్తున్నాను.
ఎందుకంటే ఇంకా నా కొరకు బ్రతకడానికి, నా కొరకు కార్యం చేయడానికి, నా ప్రజలను ఆదరించడానికి అతనికి నేను ఇంకా ఆయుష్ పొడిగిస్తున్నాను, నువ్వు వెళ్ళి చెప్పు అని చెప్పేసి యెషయా ప్రవక్తకు చెప్పినప్పుడు అతను వెళ్ళి దేవుడు చెప్తున్నాడు నీవు స్వస్థపరచబడతావు, దేవుడు చెప్తున్నాడు నీవు విడుదల పొందుకుంటావు, దేవుడు చెప్తున్నాడు నీకు ఇక 15 సంవత్సరాల ఆయుష్యము పొడిగించబడుతుంది అని చెప్పేసి చెప్పబడిన తర్వాత అంజురపు పండ్ల ముద్ద తీసుకొని వచ్చి ఇక యెషయా భక్తుడు హిజ్కియాకు రోగం కలిగిన స్థలంలో పెట్టినప్పుడు అతను స్వస్థత పొందుకున్నాడని వాక్యం సెలవిస్తుంది. మన దేవుడు ఏమై ఉన్నాడంటే రోగశయ్య మీద మనల్ని ఆదరించే దేవుడు. ఆదరించటం మాత్రమే కాదు, స్వస్థపరిచే దేవుడు. పౌలు భక్తునితో ఆదరణ మాటలు పలికినాడు. అది ఎందుకు వచ్చింది? అతని యొక్క ముళ్ళు కొరకు అది ఉంచబడింది అని వాక్యం సెలవిస్తుంది. ముళ్ళు ఎందుకంటే హెచ్చిపోకుండా, దేవుని స్థానాన్ని తాను తీసుకోకుండా, హెచ్చిపోకుండా, తను గొప్ప చేసుకోకుండా, తన కంట్రోల్లో తాను ఉండటానికి, తను చేస్తున్న పరిచర్ని బట్టి, తను కలిగిన స్థితిని బట్టి తను గర్వించకుండా దేవుని గౌరవపరచడానికి అతనికి ఒక ముల్లుగా పౌలు కొరకు ఆ యొక్క రోగం అనుగ్రహించబడింది. హిజ్కియా విషయంలో అతనికి మరణకరమైన రోగం వచ్చినప్పుడు అప్పుడు కూడా దేవుడు పౌలునేమో మాటల ద్వారా ఆదరించినాడు, హిజ్కియా భక్తున్నేమో దేవుడు స్వస్థపరిచినాడు. మనల్ని కూడా మనకు కలిగినటువంటి రోగాశయ మీద రోగం కలిగిన పరిస్థితిలో దేవుడు మనల్ని ఆదరించునుగాక, మనల్ని స్వస్థపరచునుగాక. ఆమెన్.